చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ధృతి పాప చూడండి, చాక్లెట్ అతికిచ్చేసుకొని పంటికి పన్ను ఊడిపోయిందని చూపిస్తుంది. అసలు ఇంట్లో ధృతి పాప అల్లరి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడండి. మళ్ళీ ఇట్లా అది నాకు ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం అల్లరే కాదు అంటే మాత్రం ఏడుపు. ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేయనీయాలి. బిస్కెట్లు పెడుతుంది ఆ బొమ్మలకి. వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఎంత ఉందో ధృతి పాప బొమ్మలు కూడా అంతే ఉన్నాయండి. 2 గోతాలు 3 గోతాలు ఉన్నాయి. ఒక్కోసారి మొత్తం తీసుకుపోస్తుంది ఇంట్లో. వాళ్ళ అమ్మేమో గోల గోల చేస్తుంది సర్దుకోలేక. చిన్నప్పటి నుంచి ధృతి పాప అల్లరే, మీరు చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి వీడియోలు. ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేయనీయాలి, లేకపోతే పేసీలు ఏడుపు. ఈ సైకిల్ అనేది వేరే రూమ్లో ఉంటే ఇక్కడికి నెట్టుకొచ్చింది. వాళ్ళ మమ్మీ పొద్దస్తమానం ఇంట్లో ఉంటే ఫోన్ చూస్తావు అని చెప్పి పరిసిందని ఆ ఫోన్ని బ్యాగులో పెట్టేసి పైకి కనిపించకుండా ఆ బెడ్ మీద పెట్టుకుని బ్యాగులో పెట్టి చూస్తుందండి ఫోను. ధృతి పాప కాదు, దొంగ పాప. ఈ బొమ్మలు తెచ్చి ఈ గదిలో పెడుతుంది, ఆ బొమ్మలు తీసుకెళ్ళి వేరే గదిలో పెడుతుంది. ఇక పొద్దస్తమానం తీరిక అనేది ఉండదన్నమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇంట్లో ఉన్నంతసేపు. ఇంతవరకు బాగానే ఉంటుందండి. పొద్దున్నే స్కూల్కి పంపించడానికి లేపేటప్పుడు ఇంకా జాతర ఏడుపు. 2 మినిట్స్ మమ్మీ, 2 మినిట్స్ మమ్మీ. ఎంత టైంలో లేపుతున్నా 2 మినిట్సే. స్కూల్లో మాత్రం ఫస్ట్ క్లాస్ అండి. ధృతి బాగా చదువుతుంది. ఇంత చిన్న వయసులో స్కూలు పంపిస్తున్నారు పిల్లలకి. కనీసం కంటి నిండా నిద్రపోయే టైం కూడా ఇవ్వకుండా, మరి పిల్లలు ఆడుకునే టైం కూడా లేకుండా ఇట్లా స్కూలుకు పంపిస్తున్నారు. మా చిన్నతనంలో 6వ సంవత్సరంలో 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకి జాయిన్ చేసేవాళ్ళండి స్కూల్స్లో. ఇప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం వచ్చేసరికి ఇంగ్లీష్లో చదవటాలు రాయటాలు. ధృతి పాప అసలు చాలా ఇంట్లో మాట్లాడటం ఇంగ్లీష్లోనే మాట్లాడుతుందండి. నాకు అర్థం కాదు తను మాట్లాడిన ఇంగ్లీష్ అయితే. అట్లా ఉన్నాయి ఈ రోజుల్లో పిల్లల చదువులు. అసలు ఫోన్ బ్యాగులో పెట్టి ఎలా చూస్తుందో కనిపించకుండా ఫోన్ని మీరు చూడండి. చూస్తే అసలు ధృతి పాప తెలివేంటో మీకు అర్థమైపోద్ది.
ఇష్టం ఉంటేనేమో అమ్మమ్మ అమ్మమ్మ అని మాట్లాడుతుంది. ఇష్టం లేదనుకోండి, ఇంకా అసలు నేను తన వైపు చూసినా సరే అమ్మమ్మ నా వైపు చూస్తుంది, నన్ను చూస్తుంది అని చెప్పి ఏడుస్తుంది. చిన్న చిన్న దానికే పెద్ద పెద్ద పేచీలు పెడుతుందండి ఇంట్లో. ఒక్కొక్కసారి మొత్తం బొమ్మలు మొత్తం వరుసనే బెడ్ మీద పడుకోబెట్టి వాటికి బెడ్షీట్ కప్పేసి జిజ్జు కొడతా ఉంటుందండి. వాటికి స్నానాలు చేపిస్తుంది, వాటికి బిస్కెట్లు తినిపిస్తుంది, వాటికి అన్నం పెడతానంటుంది. అన్నీ ఇక పొద్దస్తమానం ఇక వాళ్ళ మమ్మీ దానికి ఏం చేస్తుందో అవన్నీ ఆ బొమ్మలకు చేస్తానంటుంది. నేను పడుకున్న బెడ్ పక్కకు తెచ్చిందనమాట ఈ సైకిల్ని. వీడియో తీయొద్దు నన్ను అంది. నేను తీయట్లేదులే అన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ తీసుకో అంది. అదిగో చూడండి, బ్యాగ్లో పెట్టేసింది ఫోను. వాళ్ళ మమ్మీ చూస్తే అరుస్తుందని బ్యాగ్లో పెట్టుకొని చూస్తుంది. మామూలు తెలివి కాదు. ఈ కాలంలో పిల్లలు పొద్దస్తమానం టీవీలు లేదంటే ఫోన్లు అండి. ఆ ఫోన్ ఇస్తేనే అన్నం తినేది ధృతి పాప. ఆ ఫోన్ ఇవ్వకపోతే టిఫిన్ చేయదు, అన్నం తిందు. ఇంకా ఆ ఫోన్ చూసుకుంటుంటే గంట పడుతుందండి ధృతి పాపకు అన్నం పెట్టాలంటే. అదే బిస్కెట్లు చాక్లెట్లు అయితే మాత్రం మనమేం చెప్పక్కర్లా, తనే తీసుకు తినేస్తుంది.